హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చక్కగా ఉండాలి. మన మీద మనం ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టాలి. మంచి పండగలు వస్తున్నాయి, దేవుని చాలా మంచిగా పూజించుకోవాలి. అలాగే అమావాస్య కూడా వస్తుంది. అమావాస్య వస్తుందా పున్నం వస్తుందా అండి? మనకంటే డిఎంకి ఎక్కువ బాగా తెలుసేమో కదా దీని గురించి. ఎందుకంటే మనకి ఎనర్జీ కావాలి కదా, డివిల్ లాగా 24 గంటలు గుంజడానికి. తను మీకు విషయం తెలుసా? ఈ దీంట్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో తన మన పేరు తీసుకున్నా కానీ మన ఎనర్జీ వెళ్ళిపోతుంది. మీరు ఒక ఒక ఎట్లా అంటే ఒక 20 రోజులుగా మీరు ధ్యానం చేశారు, 20 రోజులుగా మీరు చక్కగా ఇన్నర్ వర్క్ చేస్తూ ఉన్నారు, పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఆయన ఒక్కసారి మీ పేరు తీసుకున్నారా, మీ ఎనర్జీ మొత్తం పోతుంది. మళ్ళీ మీరు ఐసీయూలో వేసిన ఒక పెద్ద పేషెంట్ లాగా ఉంటారు అన్నమాట. ఇది నిజం. ఇది మనము నమ్మలేని నిజం. ఇది మనకు అసలు ఏ రోగం ఉండదు. మీరు వెళ్ళి మీరు ఒకసారి మీరు చెక్ చేయించుకుంటారా, అస్సలు ఏ ప్రాబ్లం ఉండదు మన హెల్త్కి. అయినా సరే మనకి మొత్తము ఒక ఐసీయూలో వేసిన సివియర్ ఒక పేషెంట్ లాగా తయారైపోతాం. ఎప్పుడు? అమావాస్య పుణ్యం రోజులలో. ఎందుకు? డిఎంకి మన ఎనర్జీ కావాలి. డిఎం 24 గంటలు మన గురించి ఆలోచించారంటే మనకు ఎనర్జీ అనేది 80% కూడా కాదు, 98% వెళ్ళిపోతుంది. అప్పుడు మీ దగ్గర ఏముంటుంది? 2%లో ఊపిరి తీసుకోవడమే ఉంటుంది. అదనమాట. ఓకేనా? వెంకటలక్ష్మి గారు మళ్ళీ ఒకసారి బాగున్నానమ్మా. ప్రతిరోజు అడుగుతూ ఉంటావు కదా బంగారు తల్లి, నువ్వు నా కోసం నిజంగా దేవుడికి చాలా ప్రార్థన చేస్తున్నట్టున్నావు. అక్క బాగుండాలని, నన్ను ఎంతో ఇష్టపడతావు. అలాగే ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారో, ఒకరోజైతే నాకు నిజంగా చెప్తున్నా, అందరి పేర్లు రాసుకొని మీ అందరి పేర్లు చెప్పుకుంటూనే ఒక వీడియో చేస్తున్నాను. నేను ఫస్ట్ అట్లనే చేస్తున్నాను. నేను నరసింహరావు సారు నేను ఇంకా గుర్తుపెట్టుకుంటా. ఫస్ట్ నా సబ్స్క్రైబర్ అయినా. నాకు నిజంగా చెప్తున్నా నేను మీకు ఈరోజు అసలు నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా ఉంటారో లేదో అనుకున్నాను. ఎందుకంటే ఇది మామూలు జర్నీ కాదు. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటేనే ఏంటి అనేది కూడా తెలియకుండా ఉండేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇది ఎక్కడ సౌత్ వాళ్ళు అనేది బాగా దీన్ని చక్కగా వాళ్ళు చేయడం, వాళ్ళు ఒక బిజినెస్ లాగా చేస్తారు. కానీ ఇది బాధ అనేది డిఎఫ్ ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ జంట జ్వాల అనుబంధంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ బాధ. ఇది బాధ, కష్టం. ఈ కష్టం నుంచి తీయగలగాల ఈ విపరీతమైన హార్ట్ పుల్లింగ్. ఎప్పుడైతే పుణ్యం వస్తుందో, ఎప్పుడైతే అమావాస్య వస్తుందో, అప్పుడు డిఎఫ్ లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న వాళ్ళకి విపరీతమైన హార్ట్ పుల్లింగ్ అవుతుంది. మన సిల్బట్ట అంటారు కదా, అంటే తడిబట్టతోని ఒక బండరాయి కట్టేసి మన గుండె మీద పెట్టేసినట్టు ఉంటుంది. అప్పుడు మనిషి ఎట్లా బ్రతుకుతాడు? ఒక 100 కిలోలు అంటే మనిషి మోయగలడా? 50 కిలోలు ఉన్న మనిషి, ఒక 80 కిలోలు ఉన్న మనిషి ఒక 100 కిలోలు అలాగే రోజంతా మోయగలరా? మోయలేరు. ఎందుకు? మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం. ఆ మనుషుల్లోనే మహానుభావులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారని తెలుసుకోవడానికి, తెలపడానికి మనని భగవంతుడు ఫస్ట్ నుంచి మనని ట్రైనింగ్ చేసుకుంటా మనం పాస్ అవుతున్నామని మనకు తెలియదు. ఎట్లా ఈ పరీక్షలు ఏంటివి? మీకు ఈజీగా మెథడ్గా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్మీలో ఇప్పుడు మనకు అందరూ యుద్ధం 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 అనే మనం మాట్లాడుతున్నాం కదా 24 గంటలు. ఆ యుద్ధం కోసమే మాట్లాడతాం. ఆర్మీలో ఎవరినంటే వాళ్ళని పంపించచ్చు కదా, ఆ డ్రెస్సులు వేసేసి ఆ 2 గన్నులు ఇచ్చేసి గమ్మున పిచ్చర్లో ఫైటింగ్ చేయమని పంపించచ్చు కదా. పంపించరు. ఎందుకు పంపించరు? అక్కడ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో ఏముంటుంది? ఎక్కడైనా కూర్చొని మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయి, ఆఫ్టర్నూన్ లంచ్ దండిగా తినేసి, నైట్ మస్తుగా మంచి బిర్యానీ తినేసి బగ్గా పడుకోమని ఎవ్వరు చెప్పరు. ఆర్మీ ట్రైనింగ్కి పోతే కనుక పులుసు తీస్తారని అంటారు. అందరికీ తెలుసు మనకి. అక్కడ పోయి ఆర్మీలో పోయి యుద్ధం చేయడానికి సైనికులు అక్కడ వాళ్ళకి ఏమైనా అంటే మెడల్స్ ఇస్తారా? వాళ్ళకి ఏమైనా కప్పులు ఇస్తారా? వాళ్ళకి చక్కని ఏమైనా బిల్డింగ్స్ ఇస్తారా? ఏమైనా ఇస్తారా? లేదు. చావడానికి పోతారు వాళ్ళు.
ఆ ఆర్మీలో జాయిన్ అయ్యి ఇవన్నీ పరీక్షలు అన్నీ ఎందుకు అంటే ఒక పెద్ద గోడ ఎక్కడం కానివ్వండి, తాడు బట్టి పైకి ఎక్కడం కానివ్వండి, రైఫిల్ పట్టుకొని షూట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చేయిస్తారు? డైరెక్ట్గా పంపించచ్చు అంటే మనం అలాంటి సోల్జర్స్ అనమాట. దీంట్లో ట్విన్ ఫ్లేమ్స్లో ఉన్న డిఎంకి ఏమాత్రం కష్టం ఉండదు, డిఎఫ్కే కష్టం ఉంటుందని నేను ఎప్పుడు అనను. రెండు ఎనర్జీలు ఇక్కడికి వచ్చింది వాళ్ళ కష్టాన్ని, కార్మిక బంధాలన్నమాట. కష్టం అంటే కార్మిక బంధాలని వాళ్ళు కరెక్ట్గా నిర్వహించి, పూర్వజన్మలో భార్యాభర్తలు విడిపోతే గనక ఈ జన్మలో కలిసి పుణ్యకార్యం చేసి వాళ్ళు మోక్షం అనేది పొందుతారు. అదే ప్రేమికులైతే ఈ జన్మలో కర్మకార్యాలు మొత్తం అన్నీ ముగించుకొని పెళ్ళవుతుంది. క్లియర్ కట్, దీంట్లో డౌటే లేదు మీకు. అక్క పెళ్ళి కాదా, పెళ్ళి అవుతుందా, అవన్నీ అనవసరం. ఇది క్లియర్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని మళ్ళీ మీరు వినండి. మీకు స్లోగా అనిపించిందా, మంచిగా సెట్టింగ్స్లోకి వెళ్ళేసి 1.25 దాంట్లో పెట్టుకోండి. నేను చెప్పిన ఇది ఏదైతే టోన్ ఉందో స్పీడ్గా ఉంటుంది, మంచి కరెక్ట్. నేను ఇప్పుడు ఎట్లా కరెక్ట్గా అసలు చాలా స్పీడ్గా చెప్తాను నేను. అక్కడ ఫస్ట్ అనేది 1.0 దాంట్లో చాలా స్లోగా వస్తుంది. మీ ఇష్టం, మీకు ఎలా అయినా అలా వినొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మీరు 1-2 సార్లు వినేటప్పుడు మీరు ప్రశాంతంగా వినాలి, మెల్లిగా వినాలనుకుంటే మెల్లగా వినొచ్చు. లేదు నాకు టైం లేదు, నేను తొందరగా వినేస్తా, ఈమె చెప్పింది నాకు కరెక్ట్గా రెసిగ్నేట్ అవుతుంది కదా అని అనుకున్నప్పుడు అలా కూడా వినొచ్చు అని నేను చెప్తున్నాను. ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆర్మీ వాళ్ళని, ఆ సోల్జర్స్ని, సైనికుడిని యుద్ధంలోకి పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి డిఎఫ్ ఎట్లా కష్టపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్నా కానీ లేనట్టుగా, డబ్బులు ఉండక మంచిగా చదువుకున్నాయి. నా క్లయింట్ ఎంబీబీఎస్ చదువుకున్న జూనియర్ డాక్టరు, చక్కని డాక్టర్, ఉద్యోగం లేక ఒక్కొక్క పైసా కోసం కష్టపడుతున్నారు. అది డిఎఫ్ జెంట్స్లో ఉన్నారు. అక్క నాకు ఇట్లా ఎందుకు ఉంటుంది అక్క అని అంటే, అక్కడి నుంచే మనకి ట్రైనింగ్ అనమాట. అది అక్కడి నుంచే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఎప్పుడైతే ఆల్రెడీ మనది చిన్నప్పటి నుంచి మనము ప్రతి ఒక్క రోజు ఒక అంటే నడుస్తుంటే ఎట్లా మనకి రాయి తలిగి మనం ఎట్లా మనము కష్టపడతామో ప్రతిరోజు ఒక కష్టంగా మనం బ్రతికిన వాళ్ళము. మళ్ళీ ఇప్పుడు డిఎంని చూడంగానే, డిఎఫ్ని చూడంగానే ఒకరికి తెలియకుండా ఒకరు కష్టపడుతూనే ఉంటారు. దాంట్లో ఇంకా ఏంటంటే పుల్లింగ్ ఎనర్జీ అనేది విపరీతంగా ఉంటుంది. డిఎం గుర్తు చేయగానే డిఎఫ్కి కష్టమవుతుంది, డిఎఫ్ గుర్తు చేసినప్పుడు కూడా డిఎంకి కష్టమవుతుంది. ఇక్కడ తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పార్వతీ తత్వం కాబట్టి ఎక్కువ క్రయింగ్ ఎనర్జీ ఉంటుంది. అమ్మతత్వం కాబట్టి అధికమైన ప్రేమ ఉంటుంది. దాంట్లో ఏం లేదు. డిఎఫ్ జెంట్స్లో కూడా 85% ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు పార్వతీ తత్వం ఉన్న వాళ్ళు 85% ఉన్నారు. వాళ్ళ అక్క మేము ఎప్పుడు రిలీజ్ అవుతాము, మేము ఎప్పుడు రిలాక్స్ అవుతాము, ఇన్నర్ వర్క్ చేయండి. చాలామంది ట్విన్ ఫ్లేమ్ పూర్వజన్మ జంట జ్వాల గురించి నేను ఛానల్ పెట్టిన తర్వాత నాకు ప్రతిరోజు ఒక 15-20 కాల్స్ వస్తూ ఉంటాయి. అక్క నీకు ఎట్లా తెలుసు ఇవన్నీ అంటే, నేను ఉండి నన్ను నేను హీల్ చేసుకున్నా. నాకు ఇప్పుడు నా డిఎం ఫేస్ కూడా గుర్తులేదు, ఆయన పేరు కూడా గుర్తురాదు నాకు. అందుకే నేను ఇంత స్ట్రాంగ్గా మీకు చెప్పగలుగుతున్నా. ఒక 1000 మందికి చెప్పగలిగేంత దమ్ము ఉండాలి కదా నాకు. అన్నప్పుడు నేను ఎంత హీల్ అవ్వాలి. నాకు ప్రతిరోజు ఒక 5 మందినైనా నేను హీల్ చేస్తూ ఉంటాను. ఎట్లా హీల్ చేస్తాను నేను ఫస్ట్ హీల్ అయితేనే మిమ్మల్ని హీల్ చేసే ధైర్యం ఉంటుంది నాకు. అంటే శివపార్వతులు నన్ను అట్లా ఎన్నుకున్నారనమాట. శివయ్య నన్ను ఎన్నుకొని నన్ను మీ దగ్గరికి పంపించిండు మీ సేవకి. ఇప్పుడు నా డిఎం ఎవరు? శివయ్యనే. నాకు నా శివయ్యనే నా డిఎం, నా శివ తండ్రియే నా డిఎం, నా బంగారు కొండనే నా డిఎం. ఆయనకి నేను చిన్నప్పటి నుంచి నేనంటే ఎంతో ఇష్టం. నేనే కాదు, మీరు కూడా. సారీ అండి.
ఎప్పుడైతే మనం ఈ జర్నీలో వస్తామో డిఎంని డిఎఫ్ని, డిఎంని ఏమో పార్వతీదేవి చాలా ఇష్టపడుతుంది. ఎందుకు? శివయ్యే కదా. ఇక్కడ డిఎఫ్ని చాలా చాలా ఇష్టపడేది ఎవరు? శివయ్య. ఇక్కడ పార్వతిని, ఇక్కడ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వదు. పార్వతి శివుణ్ణి, శివుడు పార్వతిని ఇష్టపడతారు. అంటే దీంట్లో డిఎఫ్ అనేది పార్వతి, డిఎం అనేది శివుడు. అందుకే ఒకరికి ఒకరు మీరు ఎప్పుడైతే మీ ఆత్మలు అనేది, ఆ మనిషి మీ మనిషి కాదు. మీరు ఒక మాట క్లియర్ కట్గా చెప్తున్నాను. డిఎఫ్ నాకు ఎందుకక్క ఇంత పుల్లింగ్ ఉంటుంది, ఎందుకు ఆయననే గుర్తొస్తాడు, మీకు ఈజీగా అర్థం కానికి చెప్తున్నా నేను. డిఎం అంటే శివయ్య కదా, అందుకే నేను అట్లా జెండర్ అనేది మేల్ అనేది చెప్తున్నా. తనే గుర్తొస్తూ ఉంటారు, తననే కళ్ళ ముందు ఉంటారు. నా పిల్లలు కనబడరు, నా భర్త కనబడరు, నా అయిన వాళ్ళు కనబడరు. నేను అద్దంలో చూసుకుంటే నేను నా డిఎం లాగా కనబడుతున్నా. అంటే ఇక్కడ ఏంటి, మీరు పూర్తిగా శివయ్యలాగా, మీరు శివయ్యని చూస్తున్నారు. మీరు ఎప్పుడు హీల్ అవుతారు? మీరు శివయ్యలాగా అయినప్పుడు హీల్ అవుతారు. డిఎఫ్ ఎప్పుడైతే డిఎం లాగా మారిపోతుందో అప్పుడు హీల్ అయిపోతుంది అనమాట. తన పేరు గుర్తు రాదు, తన రూపం గుర్తు రాదు, అసలు ఏది రాదు. అప్పుడు మీరు మీ లైఫ్లో అనేది అబెండెన్స్ మీకు అప్పుడు 555 కనబడుతూ ఉంటుంది. 555 ఏంటి? మీరు చేసే వర్క్లో మీరు పర్ఫెక్ట్ అనేది, అంటే ఎవరెస్ట్ అనేది కరెక్ట్గా ఎక్కారు. మీకు అతి త్వరలో మీది అనేది యూనియన్ అనేది ఉంది అనేది మనకు 555 చూపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు అధైర్యపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాంట్లో ఏంటంటే అధైర్యపడతారు. డిఎఫ్ ఏం చేస్తారంటే, నా హెల్త్ పాడైపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఇంకా నన్ను ఐసీయూలో వేసేసినట్టు అయిపోయినా నేను బ్రతకడానికి కూడా పనికి రాకుండా అయిపోయినా నేనున్నానండి. నేను ప్రతిరోజు మీకోసము నాకైనా కాకపోయినా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీకోసం నేను అందుకే షార్ట్స్ చేసి పెడతాను. నా నంబర్ కూడా ఇవాళ నంబర్ పెట్టినందుకు నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయి అంటే నేను మీకు ఎలా చెప్పగలను. అంటే అంతమంది ఉన్నారు దీంట్లో, ఏడుస్తూ ఉన్నారు. నేనున్నాను, నేను ఏడవకుండా మిమ్మల్ని చేయగలను. ఇంత డేర్గా నేను ఒక ఛానల్లో ఎంత బాగా చెప్పగలుగుతున్నాను, నేను చేయగలను అని అన్నప్పుడు నేనెంత హీల్ అవ్వాలి, నేను మీకు ఇంత ఎట్లా చెప్పగలగాలి. నేను మాట్లాడతలేను. కొంతమంది అక్క నువ్వు చాలా మాట్లాడుతున్నావు అని నాకు కామెంట్ చేస్తారు. దయచేసి మాట్లాడతలేను. ఇందులో నాకు ఇవాళ వచ్చిన కాల్స్లలో ఒక 15 మంది నాన్ స్టాప్గా ఏడుస్తున్నారు. ఆ ఏడ్చే వాళ్ళని నవ్వేంత వరకు నేను నా ఎనర్జీ పెడతాను. ఈ ఛానల్లో కూడా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నాకేం మనీ ఇప్పుడు నాకు వేస్తలేరు కదా, ఫోన్పేలో వేస్తలేరు, నాకేమీ రాదు. ఈ దాంతో నాకు కావాల్సిందేమి మీరు హీల్ అవ్వాలి. నాకు ఇవాళ ఎవరో సిస్టరు కామెంట్ కూడా చేసిరు, అక్క మీరు ఒక గోర్ల పెయింట్ కూడా పెట్టుకోరు, ఒక ఉంగరం పెట్టుకోరు. నేను షో ఆఫ్ చేయడానికి అస్సలు రాలేదు. నేను షో ఆఫ్ చేయను. నాకు చాలా ఆశ ఉంది. శివపార్వతులని ఇక్కడ మనకి ముంగట పెట్టుకొని నాకు రీడింగ్ చేయాలని మస్తు ఇష్టం ఉంది. దానికి కూడా వాళ్ళ పర్మిషనే కావాలి, వాళ్ళ పర్మిషన్తోనే వస్తుంది ఏదైనా సరే, వాళ్ళ అనుగ్రహంతోనే అవుతుంది ఏదైనా. మీరు ఎంత హీలింగ్ మీరు చేసుకొని మీరు పర్ఫెక్ట్గా మీరు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నదే మిమ్మల్ని కలపడానికి. మీరు ఒక్క మాట మర్చిపోకండి, వాళ్ళు మిమ్మల్ని ఈ జర్నీలకి తీసుకొచ్చిందే మిమ్మల్ని కలపడానికి. ఇది ఏడుస్తూ ఉన్నాము, ఏడవండి, మీ ఆత్మ శాంతి అవుతుంది. అక్క మాకు ఫుడ్ తినబుద్ధి అవుతలేదు, ఎందుకంటే మీ కర్మ అనేది క్లిన్జింగ్ అవుతుంది. అక్క దేని మీద మనసు లేదు, ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని పరీక్షలో పెట్టారు. అక్క నాకు టేస్టీ బర్డ్స్ కూడా చచ్చిపోతాయండి దీంట్లో. ఈ జర్నీలో ఉన్నప్పుడు మీరు 10 మందికి వంట అద్భుతంగా చేసి పెడతారు, మీరు ఒక్క ముద్ద తినలేరు, ఒక్క ముద్ద అన్నము పోదు మీకు.
మీ చేయితోని మీరు తినలేకపోతారు. టేస్టీ బర్డ్స్ నోట్లో పెట్టుకున్నా కానీ పని చేయవు. అట్లాంటి జర్నీ ఇది. అంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ వాచింగ్ నవర్ భగవంతుడి కెమెరా. ఇక్కడ ఏ ఇంద్రుడు ఉండడు, ఏ చంద్రుడు ఉండడు, ఎవ్వరు ఉండరు. 24 గంటలు డిఎఫ్కి డిఎం కనబడుతుంటుంది, డిఎంకి డిఎఫ్ కనబడుతుంటారు, అంతనే. ఇక్కడ ఎవరైనా ఎదురుగా వాళ్ళు ఎవరైనా శత్రువులు ఉంటే పోట్లాడేయచ్చు. ఆ బలం బట్టి మనకి ఏదో మన బుర్ర చెప్తుంటుంది, మనం పోట్లాడేయచ్చు. కానీ ఇక్కడ మనతోని మనమే యుద్ధం చేసుకోవాలి. ఇక్కడ మన ఆత్మ సతాయిస్తుంటుంది, పడుకోనియదు, కూర్చోనియదు. 10 మందిలో కూర్చుంటే ఒంటరిగా ఉండమంటుంది. ఒంటరిగా ఉంటే డిఎం గుర్తొస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు. డిఎం పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది. ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుల్గా బిజీగా పెట్టేసుకుంటాడు. ఆయన ఒక 1000 మందిలో పెట్టుకొని మెటీరియలిస్టిక్ మ్యాన్ కదా. మెటీరియలిస్టిక్ ఆ డిఎం ఉంటారు కాబట్టి ఎప్పుడు డబ్బు కోసమే ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు బిజీగా ఉంటారు మొత్తం డే మొత్తం. నైట్ కాగానే జజ్జనికర జనారే ఏడుపు చెలో షురు. డిఎఫ్ గుర్తు రావాలి, నైట్ మొత్తం ఏడవాలి, మళ్ళీ పొద్దున్న లేవాలి, ముఖం కడుక్కొని భార్య చెప్పినట్టు పాలు తీసుకురావాలి. ఇట్లుంటుంది. మనమన్నా నాకు కాల్ చేసిన డిఎఫ్స్ నాతో చెప్పుకొని హీల్ అవుతుంటారు. డిఎంకి ఈ ఛాన్స్ కూడా ఉండదు, ఛానల్స్ చూడాడు. డిఎంకి అసలు టారోస్ కూడా అర్థమే కాదు. టారోస్ చెప్పినా కానీ అది ఏంటిది అంటాడు. అంత మెటీరియలిస్టిక్ ఫుల్ బుర్రతోని నింపేసి పెడతాడు గాడ్. అది ఎవరితోనన్నా మీ బాధ చెప్పుకోగలిగితే మీ బరువు కొంచెం తగ్గుతుంది కదా. మరి డిఎం పరిస్థితి ఎట్లుండొచ్చు? అది ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. అది నేను అదే అంటున్నా. మీరు సేఫ్గా ఉన్నారు, మీకు హీలింగ్ చేసుకోగలరు. డిఎంకి అట్లాంటి ఛాన్సెస్లు ఉండవు. ఎందుకంటే ఫుల్ ఇంట్లో బయట మనకు ఒక కార్డ్ వస్తుంటుంది కదా, మనీ ప్లాంట్లో చిక్కుకొని ఉన్న ఒక చిన్న సాలెపురుగులాగా ఉంటాడు ఆయన. నా మరతా హే నా జీతా హే, నా భాగతా హే నా చల్తా హే, एक ही जगह बैठता है, पूरा मरता है रहता है. నైట్ అంతా చూస్తే డిఎఫ్ కోసం ఏడుస్తుంటాడు, మార్నింగ్ అయితేనేమో ఈ డబ్బులు దీని గురించి దాని గురించి లెక్కలు 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 లెక్కలు. ఎప్పుడు చూసినా అకౌంట్స్ నో మనీ 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 అని ఉంటాడు. మీరు ఇక్కడ ఎట్లా అంటే డిఎఫ్కి మనీ ప్రాబ్లం ఉంటుంది, డిఎంకి ఫుల్ మనీ ఉంటుంది. ఒకవేళ మీరు డిఎఫ్ కాంటాక్ట్లో ఉన్నారు, ఒకరు చూసుకుంటారు. అసలు డిఎఫ్కి ఏం తెలియదు. డిఎఫ్ తెలియకుండా స్టేటస్లలో ఫోటోలు పెట్టడం కానివ్వండి, అప్పుడప్పుడు మాట్లాడడం అవి చేస్తే డిఎఫ్ ఒక్కసారి అది కనుక్కున్నాడు అనుకోండి, మీ ఎనర్జీ అనేది అస్సలు లాస్ అవ్వడు. అంచలంచలుగా ఎదిగిపోతూ ఉంటాడు. ఏం లేదు, మీతో జర్ర మంచిగా మాట్లాడితే కోట్లు వస్తాయి ఆడ నిజంగా. ఎందుకంటే మహాలక్ష్మి మీరే కదా, ఆ విషయం మర్చిపోకండి. పార్వతీదేవి మీరు, శివయ్యకి మనీ ఇచ్చేది మీరే. మీ శక్తిని మిమ్మల్ని కాపాడుకోండి, ఓకేనా. ఇన్నర్ హీలింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది, చేసుకోండి. ఈ లైఫ్లో నిజంగా చెప్తున్నాను, మీరు ఇంత ఏడుస్తున్నారు, ఇంత చేస్తున్నారు, ఇంత తుడుస్తున్నారు కదా, మీది పిల్లో తడిచిపోతుంది, డిఎఫ్ది చున్నీ తడిచిపోతుంది, టిష్యూ పేపర్లు ఉంటే బండల్స్ అయిపోతుంది, అయినా మీరు హీల్ అవుతలేరు. నేను మీకు మాటిస్తున్నా, మీరు ఇన్నర్ హీలింగ్ తీసుకున్నారంటే కొత్త లైఫ్ చూస్తారు. మీరు కొత్త లైఫ్ కాబట్టి టైం పడుతుంది, తొందర పడదు. ఇన్స్టాగ్రామ్ కాదు ఇన్స్టెంట్ లైఫ్ పోవడానికి. ఇన్స్టెంట్లో మనకు నచ్చకపోతే కొంచెం చూసేసి మనము వేరే ఛానల్ పెట్టుకోవడం, అంటే వేరే స్క్రోల్ చేయడానికి ఉండదు. కష్టపడాలి. మనని మనము ఇక్కడ మన ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది హై చేసినప్పుడే మనం డిఎంతోని కరెక్ట్గా అనేది డివైన్ టైంలో యూనియన్ అనేది అవుతుంది, ఓకేనా. ఎస్, ఇవాళ మంచిగా చక్కగా మీకు డిఎఫ్ ఎనర్జీ గురించి చెప్పాను. ఇన్నర్ హీలింగ్ తీసుకుంటే ఏమవుతుందని చెప్పాను, కొత్త లైఫ్ వస్తుంది అని చెప్పిన. ఆ కొత్త లైఫ్ అనేది చూడాలని ఉందా లేదా మీకు చూసుకోండి, అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇవాళ మనము చక్కగా టారోస్ రీడింగ్ చేద్దాము. మీ డిఎం గారు పొద్దున్న నుంచి మీ గురించి ఏం ఆలోచించారు, అది మీ ఆపోజిట్లో ఉన్న మీ డిఎం ఏదైతే రాసులు ఉన్నాయో వాళ్ళ గురించి మనము చర్చించుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే ఈ 12 రాసులు మీవా లేకపోతే మీ డిఎం గారు, మీ ఆపోజిట్ డిఎం గారు అనేది చూద్దాం, ఓకేనా. తన రూపాన్ని
తన పేరుని మీరు తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. తన పేరుని మీరు 3 సార్లు తీసుకోండి. ఓం నమో హర హర మహాదేవ శంభో శంకర. ఎస్, వెరీ గుడ్. క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఫస్ట్ డిఎఫ్ గురించి వచ్చారు. ఈ 2 రోజుల నుంచి మీరు చూసారా? ఒకసారి కావాలంటే మీరు చూసినరో లేదో, మనం చూసినాక కూడా మనం మర్చిపోతుంటాం కదా. 2 డేస్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయగానే డిఎం ఎనర్జీ వచ్చింది. ఫస్ట్ టైం 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత డిఎఫ్ అనే ఎనర్జీ చూపించింది. డిఎఫ్ ఇప్పుడు మెటీరియలిస్టిక్ మ్యాన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుంది? మేనిఫెస్ట్ చేస్తున్నారండి. డిఎఫ్ చక్కగా అద్భుతంగా తనపైన తను ఫోకస్ చేసినప్పుడు డిఎం గారి పరిస్థితి ఇట్లనే ఉంటుంది. ఒక్కసారి డిఎఫ్ని చూస్తే బాగుండబ్బా, కనబడతలేదు ఆమె. అప్పుడప్పుడు వచ్చేది, కనీసం మంచిగా చూసేది, ఒక దేవతలాగా టక్కున కనపడి వెళ్ళిపోయేది. అంటే ఒక సినిమాలో ఉంటుంది కదా, రాజశేఖర్ గారు అంటారు, అమ్మ నువ్వు వచ్చేసి పో అని అన్నట్టే ఇట్లా వెళ్ళిపోతుంది కదా, అట్లన్నా వచ్చిపోయేది. ఈ మధ్య అసలు కనబడతలేదు, ఏమైపోయిందని. మీరు కావాలని అంటే మీరు ఇక్కడ ఎందుకు కావాలా? తనకి ఎనర్జీ పోతూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీరు అబ్బా నన్ను గుర్తు చేసుకున్నాడా అని మీరు సంతోషపడకండి. అది ఎందుకంటే తన పరిస్థితి మీరు లేకపోతే ఈ విధంగా ఉంది. సొసైటీలో, ఇంట్లో, మనీ పరంగా ప్రతి విషయంలో డిఎం కొలాప్స్లో ఉన్నాడు. జస్టిస్ అనేది వచ్చింది. జస్టిస్ ఎవరి కోసం వచ్చింది? మీకోసం వచ్చిందా? డిఎం గారి కోసం వచ్చిందా? 2 కార్డ్స్ వచ్చాయండి. ఫస్ట్ అనేది జడ్జిమెంట్ వచ్చింది. ఎస్, నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చాలా మంచి, అంటే ఏదైతే ఉందో మీరు అనుకుంటున్నారో, నేను చెప్పాను కదా, నిన్ననో మొన్ననో చెప్పాను మీకు, మనం ఏది అడిగితే అదే వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు కదా, మేనిఫెస్ట్ వచ్చిందా? మేనిఫెస్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది? మీరు ఏది అడిగితే అదే వస్తుందని అన్నారు కదా. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసిండ్రో గాడ్ అది మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారా? డిఎఫ్ గారు మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏడుస్తూ ఉంటే రాదు. మీరు ఎన్ని మేనిఫెస్ట్లు చేసినా మీరు ఏడుస్తుంటే, డిఎం గురించి జపం చేస్తూ ఉంటే రాదు. డిఎం ప్లేస్లో భగవంతుడిని పెట్టండి. అప్పుడు మీరు ఎనర్జెటిక్గా, అంటే మీరు కాదు, మెంటలీగా కూడా మీ ఆలోచన విధం, మీ నరాలలో డిఎం ఉండొద్దు. అట్లయితేనే మీకు అనేది పర్ఫెక్ట్గా అనేది ఇట్లాంటి మంచి అవకాశాలు వస్తాయి. మీ డిఎం గారు విపరీతంగా, అంటే ఎట్లా అంటే తనకి ఎంత చేయాలనుకున్నా ఏమి చేయలేకపోతున్నారు. నేను చెప్తున్నా కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీరు అనేది, మీ ఎనర్జీ అనేది మీరు హై చేసుకొని ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ డిఎఫ్ హై చేసుకొని ఉంది. హై చేసుకొని ఉన్నప్పుడు డిఎం గారు పరిస్థితి మొత్తం కొలాప్స్ అయిపోతూనే ఉంటుంది. ఎంత దీవెనలు వచ్చినా మీ ఎనర్జీ లేకపోతే ఏముండదు అక్కడ. కాగితం అంటే పేపర్ పువ్వు అన్నమాట. ఆయన జీవం, మీరు పేపర్. ఆయన పువ్వుని చూసి ఏం చేయాలి? జీవం లేకపోతే జీవమే మీరు కదా, అట్లా అన్నమాట. ఇంకా అయినా కానీ మళ్ళీ మీతో మాట్లాడద్దు, మళ్ళీ మిమ్మల్ని చూడాలి, మీ ఎనర్జీ కావాలి, అన్నీ కావాలి, కానీ మీతోని హైడ్గా ఉండాలి, స్టాక్ చేస్తూ ఉండాలి, మీ ఎనర్జీ కావాలి, మీతో మాట్లాడద్దు. మీరు పోగానే మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయాలి. మాతాశక్తి మనకి డిఎఫ్కి వచ్చింది. ఏం చెప్తున్నారు? మీ వ్యక్తి, మీరు సేమ్ ఎనర్జీ ఉంది. ఎక్కడైతే మీకు 99, 999, 99 కనబడుతున్నాయో మీవి సేమ్ ఎనర్జీ అనేది. మీరు ఎట్లా ఆలోచిస్తారో మీ ఆపోజిట్ మీ డిఎం గారు కూడా అట్లనే ఆలోచిస్తూ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. కాకపోతే మస్తు ప్రాబ్లంలో ఉన్నారు. మకర రాశి గురించి వచ్చింది, మీ దగ్గరికి రావాలి అని ఎప్పుడైతే గట్టిగా అనుకుంటాడో, అంటే నైట్ అనుకుంటాడు అనమాట, రావాలి, ఎట్లయినా పోవాలి, అర్థం మాట్లాడాలి, చెయ్యాలి, అది ఇది అని అనుకున్నప్పుడు రాలేని పరిస్థితి ఉంటుంది కదా. మళ్ళీ అలాంటి టైంలో ఏమంటాడంటే, ఎట్లా వదిలించుకోవాలి ఈమెని, ఎందుకు నా బుర్రలో వస్తుంది, ఎందుకు పోతలేదని ఈ ఉంది కదా మనకి, ఏదైతే ఎనర్జీ ఉంది కదా, ఆ ఎనర్జీ ఏం చెప్తుందంటే, డిఎం అయినా డిఎఫ్ అయినా సేమ్ యాజ్ టీజ్గా ఆలోచిస్తారు. చూడండి, ఇది యాజ్ టీజ్గా ఆలోచిస్తారు. ఇది
ద లవర్స్ అనమాట. అంటే నేను చెప్పినా కదా మనకి టూ కార్డ్స్ ఉంటాయి. ఇది లవర్స్, ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ వస్తుంది. లవర్స్ వాళ్ళు కర్మ క్లెన్జింగ్ చేసుకొని వాళ్ళకి ఏదైతే ఉన్నారో వాళ్ళ బంధాలు ఏవైతే ఉన్నాయో కర్మ మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత మీ ఇద్దరికి అనేది మ్యారేజ్ అనేది ఉందన్నమాట. ఎప్పుడు అక్క ఒక 6 months లోపల, 6 days లోపల, 6 days లోపల అయితే మీకు యూనియన్ అనేది కంపల్సరీ ఉంది. 6 weeks అయినా, 6 days అయినా, 6th month వరకు అయితే మీరు హీలింగ్ అనేది కంప్లీట్గా మంచిగా చూసుకున్నారు అనుకోండి. మీ కరెక్ట్గా ఏం లేదు, డిఎంని పూర్తిగా మర్చిపోవాలి. అప్పుడు మీకు ఆయననే వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకొని పోతాడు ఆయన. అట్లా ఉంటుంది అనమాట. అది చాలా విచిత్రంగా ఉంటుంది. అది యూనివర్స్ మొత్తం అంతా ఇట్లా తిప్పేస్తుంది. యూనివర్స్ మనం ఇట్లా అవుతుంది ప్రతిరోజు ఇట్లనే ఉంటుంది. జ్యోతక్క ఇట్లా చెప్తుంది, కానీ నేను ఎక్కడున్నా అక్కడే ఉన్నా అని అనుకుంటారు కదా. అంటే ఎవరైతే సబ్స్క్రైబర్స్ గురించి అంటున్నా, అంటే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ గురించి అంటున్నా. హీలింగ్ తీసుకునే వాళ్ళ డేస్ చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళు నాకు మంచిగా చెప్తారు, వాళ్ళు అక్క నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నాను. వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే నేనే ఫోన్ పదే చేసి నేను సతాయిస్తుంటాను. ఎవరైనా ఉంటారా ఇట్లా మీకు ఇట్లా టారోస్ రీడింగ్ వాళ్ళు? ఒక క్వశ్చన్కి ఇంత తీసుకుంటా, 2 questionలకి ఇంత తీసుకుంటా అని మాట్లాడతారు. లేదు, నాకు అది కాదు, మీరు మంచిగా అయిపోవాలి, మీరు నాలాగా అయిపోవాలి, స్ట్రాంగ్ అయిపోవాలి, అదే నా ఉద్దేశం, ఇంకేం లేదు. క్లియర్. ఇక్కడ మీకు యూనియన్ అనేది ఉంది. 6 weeks అన్న 6 days లోపల అయితే మళ్ళీ ఒకసారి ముఖం చూసుకుంటారు. 6 weeksలో అయితే తను మీ దగ్గర కంపల్సరీ వస్తారు. 6 months లోపల మీకు అనేది ప్రపోజ్ చేసేసి ఆయనకి, అంటే ఇద్దరు సేమ్ ఫీలింగ్, మ్యూచువల్ ఫీలింగ్ ఉంది కదా, అట్లా అనమాట. ఓకేనా? ఇదిగోండి యూనివర్స్ అంటే కరెక్ట్గా అండి. మనది ఏమి దాపరికం ఏముండదు ఇక్కడ, దాపరికం అనేది ఏముండదు మనకి. ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీకు, మీరు పూర్వజన్మ ప్రేమికులు మీరు. కాకపోతే కొన్ని మీకు ఈ కార్డ్ వచ్చిందనుకోండి, యూనివర్స్ తర్వాత ఈ కార్డ్ వచ్చిందంటే మనకి ఇది ఏంటంటే మీరు ఇన్నర్ హీలింగ్ అనేది ఇంకా గట్టిగా చేయండి. ప్రాబ్లమ్స్లో మీరు ఎట్లున్నారో తను కూడా అట్లనే ఉన్నారు, మీ డిఎం కూడా అట్లనే ఉన్నారు. ఈ పాత బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిచ్చేసుకొని, ఎవరైనా ఒప్పుకోని వాళ్ళు ఉంటారు కదా మీ, అంటే ఇప్పుడు అది ఎట్లా అంటే లవర్స్ కదా, అంటే పెళ్ళి కాకుండా చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఈ జన్మల వాళ్ళకి పెళ్ళి కావాలి. కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఈ జన్మల మీకు మళ్ళీ పెళ్ళి చేసుకోవద్దు ఈయనని అది అన్నప్పుడు, ఏది ఏమైనా సరే అయిపోయింది, ఇంకా తను లేకుండా నేను ఉండలేను అనేసి మీ డిఎం అనేది మీ దగ్గరికి పాతవన్నీ వదిలించుకొని మీ దగ్గరికి రావాలని చాలా ఇంటెన్స్గా ఉన్నారు ఆయన. చాలా ఇంటెన్స్గా డిఎం ఎనర్జీ అనేది ఉందన్నమాట. ఇది ఎవరికి అవుతుంది అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి, కుంభం రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి కూడా ఉంది. ఇది మేషం రాశి వాళ్ళు కూడా వస్తారు దీంట్లో. ధైర్యం, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందంటే అందుకే ఇది వచ్చిందనమాట. వాళ్ళకు ఉన్న ధైర్యం ఎట్లుంటుందంటే, నేను చెప్పిన కదా సోల్జర్స్ ఎట్లా ఉంటారో ఆర్మీలో, అంత ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే వాళ్ళు చాలా బుద్ధి, తెలివి, జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట దీంట్లో. మేషం రాశి వాళ్ళు, మేషం చెప్పిన మేషం, మకరం, కుంభం, మీనం, ఇన్ని రాశుల వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఈ ఒక్క దాంట్లో మీరు ఏం అధైర్యపడద్దు, మీకు కరెక్ట్గా ఉంటుంది. మీరు హీలింగ్ చేసుకోండి. హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి హీలింగ్ కాకుండా మీరు ఏం చేయకుండా, నేను ఎట్లా ఉట్టిగా గాలిలో దీపం పెడతా, చలో నా డిఎం వస్తాడు, నా డిఎంకు దండేసేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా అంటే అవ్వదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కర్మ అనేది కర్మ మీరు మాట్లాడితే చాలా కర్మ పెరుగుతూనే ఉంటుంది. అవన్నీ కట్ చేసుకోవాలనుకుంటే మీరు నా నంబర్ పెడుతున్నా కదా, నేను షార్ట్స్లలో కూడా నా నంబర్ ఉంది, కాల్ చేసుకోండి, హీలింగ్ చేసుకోండి. చూడండి, నేనేం చెప్పాలి, నేనేం చెప్తలేను, కార్డ్సే మాట్లాడుతున్నాయి ఇవాళ. మీ పెళ్ళికి నన్ను పిలవండి. కర్కట రాశి వాళ్ళు కంపల్సరీ మీకు పెళ్ళే అయిపోతుంది. ఇక్కడ లవర్స్ వచ్చిన నేను చెప్పినా కదా, ఇదేదో మనం తీసినట్టుగా ఏదో సినిమా చూసినట్టుగా లేదు. కార్డ్స్ తీస్తుంటే లవర్స్ వాళ్ళకి ఏముంటుంది, లాస్ట్ డెస్టినీ ఏంది, పెళ్ళి. ఇగో పెళ్ళి అవుతుంది. మీ డిఎం మీ దగ్గరికి అతి త్వరగా వచ్చేసి, ఎవరికైతే ఇన్నర్ హీలింగ్ అయిన వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది. అక్క ఇన్నర్ హీలింగ్ తీసుకోవాలంటే ఎట్లా చేయాలి, నా నంబర్ ఉంది, కాల్ చేయండి. ఓకేనా? ఇన్నర్ హీలింగ్ కరెక్ట్ చేసుకోండి, తొందరగా పెళ్లి చేసుకోండి. జ్యోతిక అక్కని పిలవండి. మీ నిజంగా చెప్తాను, డిఎఫ్కి నాకు డిఎఫ్ ఒకరు మాట ఇచ్చారు నాతో కలుస్తా అని. అమ్మ మీ ప్రేమకి కోటి నమస్కారం.